పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 కూడా తప్పకుండా చూడండి. ఇట్లా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని మనం ఏ హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ వదిలామో ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్ని ఇట్లా ఫిల్ చేస్తా ఇట్లా కుట్టేసేయండి. 2 కుట్లు వేయండి. ఒకటి టాప్ స్టిచ్ పైన ఇట్లా వేయండి. నేను చూపిస్తున్న విధంగా ఒక స్టార్టింగ్లో రఫ్ లాగేసి చూస్తున్నారు కదా, ఆ కోసాన ఈ కోసాన ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా ఒక సన్నగా ఒక కుట్టు కుట్టేయండి. ఈ పక్క కూడా ఒక కుట్టు అట్లాగే కుట్టేసేయండి. ఎక్స్ట్రాస్ ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి పీసెస్, మళ్ళీ మిషన్కి ఇరుక్కుంటే ప్రాబ్లం అవుతుంది. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకున్నాక ఒక సైడు హోల్డ్ చేసి కుట్టేయండి. పూర్తిగా ఎంతైతే ఉందో అంతా మనం ఒక సైడ్ హోల్డ్ చేసుకొని కుట్టేద్దాము. చూపిస్తున్న విధంగా ఇట్లా స్టిచ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం హోల్డ్ చేసుకొని మొత్తం ఒకసారి కుట్టేసుకోండి. అయిపోయిందండి, కుట్టేశాను. నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇట్లా కుట్టేసింది వదిలేసి మెయిన్ క్లాత్ కరెక్ట్గా ఉండేటట్టుగా ఇట్లా పెట్టేసి మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చేద్దాము. ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు గ్యాప్ మీరు ఎంతైతే వదలాలనుకుంటున్నారో అంత గ్యాప్ ఇచ్చేసి కుట్టేసేయండి. మీకు కనిపించట్లేదనే కెమెరా నేను మళ్ళీ ఈ పక్కకి మార్చాను. మీకు ఏ పక్క అయితే కనిపిస్తుందో చెప్పండి. నేను ఇంకటి నుంచి వీడియోస్ పెట్టేటప్పుడు ఆ పక్క పెడతాను. నేను నాకు ఫస్ట్ టైం కదా, అందుకని చూసుకొని పెట్టుకుంటున్నాను. లోపల క్లాత్ ఏది మిషన్ మీదకి రాకుండా మొత్తం ఇట్లా నెట్టేసుకుంటూ ఇట్లా బెల్ట్ని పై వైపున ఇట్లా యాడ్ చేసేయండి. లైనింగ్ పైకి ఉండాలా, పైకి కనిపించాలా. అట్లాగే కింద చీరది కుట్టాం కదా, ఆ లైనింగ్ కిందకు ఉండాలా. చూస్తున్నారు విధంగా ఇట్లా పెట్టేసుకొని కుట్టేసేయండి. మొత్తం ఇట్లా చుట్టూరు మొత్తం కుట్టేసేయండి. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి ఎండ్ చేసేయండి. మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి క్లారిటీగా. మనకి ఎక్స్ట్రా మనం 1 నుంచి తీసుకున్నాం కదా, అది ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా లోపలికి పెట్టేసి బయటికి కనిపించకుండా ఇట్లా లోపలికి పెట్టేసేయండి. అట్లాగే స్టార్టింగ్లో కూడా ఒక పావు ఇంచ్ అట్లా హోల్డ్ చేయాలా, నేను చెప్పడం మర్చిపోయాను. ఒక పావు ఇంచ్ ఇట్లా లోపలికి హోల్డ్ చేసుకొని మళ్ళీ మిగిలింది అట్లా లోపలికి హోల్డ్ చేసేసుకొని కనిపించకుండా ఇట్లా పైన ఒక టాప్ స్టిచ్ 1 కానీ 2 కానీ వేసుకోండి, గట్టిగా ఉండేటట్టు ఊడిపోకుండా. ఇట్లా పెట్టేసుకొని కార్నర్స్ని కలిపి కుట్టడం అంటారు దీన్ని. మీరు ఎట్లా వీలైతే అట్లా కుట్టుకోవచ్చు. ఇట్లా బెల్ట్ని మొత్తం చుట్టూరు జాయింట్ చేసేస్తాం మనం శారీకి. ఇప్పుడు ఓపెన్స్ అయితే ఎక్కడా లేవు, చూస్తున్నారు కదా. ఇట్లా యాడ్ చేసేసాము. నెక్స్ట్ బెల్ట్ వేయాలా. నేను బెల్ట్ తీసుకొని వస్తాను చూడండి. మా పాప నడుము 24 కదండి, నేను 20 తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ మైనస్ చేసేసాను. 4 ఇంచెస్ మైనస్ చేసి 20 తీసుకున్నాను. మీ పాప లూజు నడుము ఎంత ఉందో దానికి 4 ఇంచెస్ మైనస్ చేసేసి తీసుకోండి. చూస్తున్న విధంగా ఇట్లా తీసేసుకొని మళ్ళీ మనం యాడ్ చేయాలి కదా, అంటే ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మనం ఎంతైతే ఖర్చు వదులుతామో అంత వదిలేసుకొని కట్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు రెండింటిని కలిపి ఇట్లా ఒక స్టిచ్ వేసేయండి. చూపిస్తున్న విధంగా ఒక రఫ్ లాగేయండి. ఒక 2-3 సార్లు కుట్టండి. అంటే లాగితే ఊడిపోయేటట్టు కాకుండా కొంచెం గట్టిగా ఇట్లా రఫ్ ఇచ్చేసుకోండి. ఇట్లా రఫ్ ఇచ్చేసాక ఇప్పుడు దీన్ని మనం బెల్ట్కి దానికి యాడ్ చేయాలా. మనం ఏ క్లాత్ అయితే కుట్టుకున్నామో బెల్ట్ కోసం దానికి ఇట్లా యాడ్ చేసేసుకొని చూడండి. ఫస్ట్ మనకి ఎక్కడ మెలికలు లేకుండా చూసుకోండి. ఎలాస్టిక్ని మెలికలు లేకుండా చూసుకొని ఇట్లా లోపలికి, మనకి శారీ మీదకైతే ఎలాస్టిక్ అసలు రాకూడదండి. మనం బెల్ట్ కోసం ఏదైతే స్టిచ్ చేసుకున్నానో దాని మీదకే ఎలాస్టిక్ రావాలా. అదే ఖర్చులోకి పోవాలా, అదే మెయిన్ క్లాత్ అవ్వాలా. మనం శారీ కోసం వదిలిన దాని మీద అయితే కుట్టకూడదు. నేను చూపిస్తున్న విధంగా అందుకే 4 ఇంచెస్ వదులుకోమన్నాను నేను. చూడండి ఇట్లా హోల్డ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇట్లా లాక్కుంటూ మళ్ళీ ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా, మెయిన్ క్లాత్ మీద పడకుండా మనం ఏదైతే బెల్ట్ కుట్టామో 4 ఇంచెస్ బెల్ట్ దాని మీదే కుట్టు పడేటట్టుగా ఇట్లా లాక్కుంటూ, మనకి బెల్ట్ చిన్నది అయిపోద్ది చీర, అదే నడుము బెల్ట్ ఎక్కువైపోద్ది కదా, దాన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ లాక్కుంటూ
నిదానంగా కుట్టుకోండి. తొందరపడకుండా నిదానంగా ఇట్లా చూస్తున్న విధంగా కుట్టుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు మాకు బెల్ట్ వేయడం వచ్చు తెలుసు అనుకుంటే పర్వాలేదు, ఈ వీడియోని అస్సలు చూడపడలేదు. కొత్తగా రాని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ మీకు డౌట్స్ రాకూడదు కదా, మళ్ళీ కామెంట్ చేస్తే మీకు ఇబ్బందిగా ఉంటుందని నేను మొత్తం కవర్ అయ్యేలా చూస్తున్నాను. కుట్టేది కూడా చూపిస్తున్నాను. ఇంకా రఫ్ లాగేస్తే మొత్తం ఫినిష్ అయిపోతుంది. చూడండి, ఇంక ఇంతేనండి. శారీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఇంకో వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేసేయండి.